కేంద్రంలో మళ్ళీ బీజేపీనే. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే 308 నుంచి 328 సీట్లు, కాంగ్రెస్ కు 52 నుంచి 72 సీట్లు, తెలంగాణలో కాంగ్రెస్ కు 8-10 సీట్ల మధ్య. ఏది లోక్సభ ఆల్రెడీ ప్రిపేర్ చేస్తాను వీళ్ళు. బీజేపీ బీఆర్ఎస్ కు చెరో 3 నుంచి 5. ఎన్ని సీట్లు ఉన్నాయి మొత్తం ఇక్కడ అర్థం అయితే లేదు. లోక్సభ సీట్లు ఉన్నాయి 17. 17లో ఒకటి ఎంఐఎం పోతుంది, మిగతా 16. ఈ 16లో వీళ్ళకు 3, వీళ్ళకి 5 ఆట, వీళ్ళకు 10 ఆట. అంటే ఇవి 8, ఇవి 10, 28, ఇవి 8, 28, 36 సీట్లను క్రియేట్ చేసి పెట్టిండు వీళ్ళు. వెలుగు పేపర్ వాడు 38 ఎంపీ సీట్లను క్రియేట్ చేసిండు వీడు. ఏది తెలంగాణలో కాంగ్రెస్కి 8 నుండి 10 సీట్లు, 10 వస్తాయని ఆడనే చెప్తాను. బీజేపీ బీఆర్ఎస్ కు చెరో 3 సీట్లు, చెరో 5 సీట్లు అని పెట్టింది. ఓకే, 5 వస్తాయి అనుకుందాం. 10, ఇవి 10, 20 సీట్లు ఎక్కంచెలు దేని మరి. ఇక ఇప్పంచెలు ఏంటంటే ఎంపీ సీట్లకు బీఆర్ఎస్కి ఏకుర్రా, ఇక మాకే ఎక్కువ వస్తాయి అని ఇప్పంచెలే చెప్తాను అన్నట్టు. ఇక కేంద్రంలో కూడా బీజేపీ రాబోతుందని చెప్తాను. ఇక కేంద్రంలో ఎవడు వచ్చినా మా రాతలు మార్చేటోడు అయితే లేడుగా. మా ఈపుల మీనే కదా కొచ్చి చంపేది. చూద్దాం. ఇక ఏపీలో వైఎస్ఆర్సీపీకి 24 నుంచి 25 వచ్చే అవకాశం. టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ సర్వేలో వెల్లడి. 24 నుంచి 25 అంటే ఆంధ్రాలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి సీఎం కాబోతున్నాడని చెప్పకనే చెప్తాను అన్నట్టు ఈ సర్వే. ఎంపీ సీట్లే ఏకంగా 25 వస్తే ఇక అసెంబ్లీ సీట్లు కొట్టరా? ఇక అసెంబ్లీ సీట్లు కూడా కొడతారు. అవి